ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టుంది వ్యవహారం. ఇప్పటికే ఒక పక్క మిథున్ రెడ్డి గారు మధ్యస్థర బెయిల్గా అప్లై చేసుకోవడం కావచ్చు, విజయసాయి రెడ్డి గారు అనేకసార్లు విచారణలో కసిరెడ్డి రాజశేఖర్ పేరు చెప్పడం కావచ్చు. మొత్తంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కూడా మద్యం స్కామ్ సంబంధించి తిరుగుతూ ఉంది. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకి హాజరు కాని పరిస్థితి. ఆయన కోసం దాదాపుగా కొంతమంది పోలీసు అధికారులందరూ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ హైదరాబాద్లో గాలిస్తున్నారు. మరో పక్క చూసుకుంటే తాజాగా విజయసాయి రెడ్డి గారికి 18వ తారీఖున విజయవాడ సిపి ఆఫీస్లో మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వాళ్ళు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్ తాజా అప్డేట్ ఏంటంటే మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని 18వ తారీఖు విజయవాడ సిపి ఆఫీస్లో ఈ యొక్క లిక్కర్ స్కామ్స్ సంబంధించి హాజరవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన ముందు నుండి నడిపించాడని చెప్పేసి ఇప్పటికే ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. దాని మీద సంబంధించి ఆయనకి 2-3 సార్లు నోటీసులు కూడా స్పందించలేదు. నేను ఐటీ అడ్వైజర్ అయితే మద్యం కుంభకోణం గురించి నన్ను ఎందుకు హెచ్చరిస్తానని చెప్పేసి మెయిల్స్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక లాభం లేదనుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్ వ్యాప్తంగా గాలింపు చాలా ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. ఏ క్షణమైనా ఆయన విచారించే అవకాశం ఉందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా ఈ 2 అంశాల గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక కుంభకోణాల్లో ప్రధానమైన కుంభకోణం అంటే లిక్కర్ కుంభకోణం అని చెప్పాలి. ఎందుకంటే అది రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా దాని పరిణామం అంటే దానిలో ఇన్వాల్వ్ అయిన మొత్తం నగదు అమౌంట్ చాలా పెద్ద కుంభకోణం. అది అంటే ఒక ప్రాథమిక అంచనాల ప్రకారమే 22,000 కోట్లని అంటున్నారు, కానీ 22,000 కాదు. ఎందుకంటే అసలు అది 99.32% నగదు రూపంలో జరిగినాయి. దాని బిజినెస్ వ్యాపారం అంతా ఎక్కడ కూడా అట్లా జరగదు. ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ లావాదేవీలు పెరిగినాయి. ఏదన్నా ఒక 5% నగదు లావాదేవీలు జరుగుతాయి, కానీ ప్రభుత్వంలో దానికి భిన్నంగా ఇక్కడ నగదు లావాదేవీలు మాత్రమే జరిపారంటే దానిలో ఎంత లోతైన కుంభకోణం జరిగిందనేది అర్థమవుతుంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంలో ప్రచారంలో అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వం, నేను కనుక వస్తే మద్యాన్ని సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాను, ఎక్కడో 5 స్టార్ హోటల్స్లో తప్ప మద్యం అనేది దొరకదు, ఎవడో డబ్బున్నాడు అక్కడ పెట్టి కొనుక్కుని తాగుతాడు అన్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం మీద వస్తున్న ఆదాయాన్ని అసలు ప్రభుత్వానికి ఎందుకు వెళ్ళనివ్వాలి? ఆ ఆదాయాన్ని నా వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చుకుంటే బెటరు, బాగుంటుంది, చాలా అధిక మొత్తంలో సంపాదించవచ్చు, 5 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను. కాబట్టి ఈ పాలసీ మొత్తం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న డిజిటల్లో పేమెంట్ల పాలసీ కానీ, తర్వాత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే కింగ్ ఫిషర్, లేకపోతే మ్యాక్డవెల్, బ్లూ రిబాండ్, తర్వాత 7 మాంక్ రమ్ము ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్. వాటి తాగటం వలన అంత ప్రమాదం ఉండదు. అలాంటి బ్రాండ్స్ని మొత్తం ఆపేశాడు. వీటితో వాళ్ళు ఎక్కువ కమిషన్ ఇవ్వరు ఏపీ బేవరేజెస్, కానీ ఏ బేవరేజెస్కైనా కూడా ఇండియా మొత్తం అన్ని స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్స్ అవే కొంటాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్ నుంచే తీసుకుంటాయి, తక్కువ ఇచ్చినా సరే అందులో మార్జిన్ పెట్టి రిటైల్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. అంతేగాని మనం బాగా నాసిరకం తయారు చేయించి మనమే ఒక 5 రూపాయలతో ఒక క్వార్టర్ తయారు చేయించి దాన్ని ఒక 70 రూపాయలకో 80 రూపాయలకో ఏపీ బేవరేజెస్కి అమ్మి అక్కడ కొంత డబ్బు తీసేసుకోవచ్చు. ఏపీ బేవరేజెస్ నుంచి మళ్ళీ రిటైలర్కి అమ్మేటప్పుడు ఒక 200 రూపాయలు అమ్మి అక్కడ ఒక 130 రూపాయలు సంపాదించవచ్చు. అంటే మొత్తం ఎక్కడికి ఈ 3 దశల్లోనూ కూడా వీళ్ళు అధిక మార్జిన్ పెట్టుకునే విధంగా స్కాండల్ జరిగింది. అందుకే మొన్న 2024 ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ గారికి ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద కుంభకోణం, వీళ్ళ అధికార పార్టీకి చెందిన నాయకులే ఇదంతా చేశారు, భారీగా జరిగింది. అందుకే అన్నాడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని. తర్వాత అందులో 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్, కొన్నేమో దుబాయ్ వెళ్ళి అంటున్నారు, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళింది అంటున్నారు. అలాగే అతని పేరు ఏదో సుశీల్ ఇన్ఫ్రా ఎవరో ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇట్లాంటి మనీ లాండరింగ్ గతంలో రాజశేఖర రెడ్డి టైంలో చేసిన వ్యక్తి సుశీల్ ఇన్ఫ్రా అయితే అతను దాని ద్వారా పంపించుకున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ దర్యాప్తు చేస్తుంటే వాసుదేవరెడ్డి
అందులో ఎండి. అతను అసలు ఆ ఎండీగా చేయటానికి అర్హత లేకపోయినా అతన్ని సెంట్రల్ పూల్ నుంచి తీసుకొచ్చారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతను నిజానికి ఐటీ కోసం అని తీసుకొచ్చారు, బాగా అంతరంగికుడు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇతను ఐటీలో ఉండి ఇతనిచ్చే అడ్వైజులు ఏంటి, మనకి మద్యంలో ఎక్కడ ఒక రూపాయి పోకుండా దాన్ని మన ప్రైవేటు కోశాగారానికి తెప్పించడానికి ఇలాంటి నమ్మకమైన వ్యక్తి ఉండాలని చెప్పి అతని సర్వీసెస్ని ఇక్కడ ఉపయోగించుకున్నారు. అతనికి కూడా బాగా ముడుతుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయ్యాడు, 5 ఏళ్ళు పనిచేశాడు. ఇప్పుడు దాని మీద నోటీసులు ఇస్తుంటే అతను ఎట్లా వస్తాడు? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న వస్తున్నాడా? తర్వాత అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వాళ్ళకి దొరికాడా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా నేరాలు చేయటంలో ఎంత ఎక్స్పర్ట్సో తప్పించుకు పారిపోవటంలో కూడా అంతే ఎక్స్పర్ట్స్. ఇప్పుడు తెలుగుదేశం ఒక సోషల్ యాక్టివిస్టు అతనిలాగా ఉండరు కదా, కిరణ్ లాగా. ఇప్పుడు తప్పు చేశామంటే క్షమాపణ చెప్పటం, వెళ్ళి ఆ దర్యాప్తు సంస్థలకు లొంగిపోయే పరిస్థితి ఉండదు. వీళ్ళు ఎంతసేపు తప్పు చేశామని చెప్పరు, దర్యాప్తు సంస్థలకి వీలున్నంతకి దొరకకుండా తప్పించుకుంటారు. ఇప్పుడు కసిరెడ్డి మీద వాళ్ళు ఇవి చేస్తే, రైడ్స్ చేస్తే అక్కడ కొన్ని ఆధారాలు దొరికినాయి, కీలక పత్రాలు దొరికినాయి. ఇప్పుడు 15 ప్రదేశాల్లో కూడా వాళ్ళ మీద దాడులు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. దొరుకుతాడు, ఎక్కడికి వెళ్ళడు. ఇప్పుడు ఇదే కుంభకోణంలో మీరు అన్నట్టు మరి మిథున్ రెడ్డి హైకోర్టులో బెయిల్ దొరకపోయినా, ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు. అట్లాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి గతం నుంచి చెబుతున్నాడు, నాకు నోటీస్ ఇస్తే వస్తాను అని. ఇప్పుడు అందులో ఆయనకి లేదని కాదు, ఆ ప్రాథమిక దర్యాప్తులోనే అతని పేరు వినపడుతుంది. వాళ్ళ అల్లుడికి సంబంధించిన తమ్ముడు, వాళ్ళు శరత్చంద్రారెడ్డి, తర్వాత ఆ రోజున నంద్యాల ఆయన రెడ్డి గారి డిస్టిలరీస్ స్వాధీనాలు చేసుకోవటం, వీటన్నిటిలోనూ వాళ్ళ పాత్ర ఉంది. అంటే ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో టాప్ బ్రాస్కే బాగా అందింది. ఇందులో ఒక మామూలు కార్యకర్తలకి, ఒక మిడిల్ టైప్ ఆఫ్ నాయకులకైతే అందలే. ఎందుకంటే ఇవంతా కూడా జరిగింది డిస్టిలరీ లెవెల్లోనూ, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్లోనూ, తర్వాత రీటైల్గా గవర్నమెంటే అమ్మించింది. కాబట్టి ఈ దర్యాప్తు రేపు అతను 18న వెళ్తున్నాడు సిపి గారి ఆఫీస్కి. తను చెప్తాడు ఏం జరిగిందో. ఒక రకంగా విజయసాయి రెడ్డి కూడా తన వయసు కూడా ఎక్కువ, అంటే 70 దాకా వచ్చేసాడు. తను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న నంబర్ A2 కేసులే చాలు ఆయనకి జీవితానికి. మళ్ళీ ఇట్లాంటి కేసులన్నింటిలోనూ నాకెందుకు, నేను వాస్తవాలు చెప్పదలుచుకున్నానని కాకినాడ పోర్టు విషయంలో కూడా వాస్తవాలు చెప్పానని చెబుతున్నాడు. సరే, మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, ఇతను చెప్పిందే కాదు. ఇంకా ఇది కాకుండా తను వ్యక్తిగతంగా వైజాగ్లో చేసిన భూ కుంభకోణాలు, వాళ్ళ అమ్మాయి నేహా రెడ్డి పేరు మీద జరిగిన మన మధ్య బేస్మెంట్లో అవన్నీ పేకటానికి కూడా చాలా ఫౌండేషను 15 అడుగులు వేసి కాంక్రీట్తో కట్టారు, అలలకి తాకేరాక. ఇలాంటి భూ కుంభకోణాలు వస్తాయి తర్వాత. కానీ కొంతలో కొంత ఆయన ఒక స్పష్టతకైతే వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు వాస్తవాలు చెప్పేస్తాను, అవతలాడు ఎవడైతే నాకేంటి, ఆ జగన్మోహన్ రెడ్డి అవనండి, మిథున్, అట్లా విక్రాంత్ రెడ్డి, వీళ్ళ పేర్లు చెబుతున్నాడు తను వీలున్నంతవరకు. కాబట్టి రేపు 18వ తారీఖున కూడా మళ్ళీ ఆయన సిపి కార్యాలయంలో చెప్పొచ్చిన తర్వాత ఇంకా కొన్ని బాంబులు కూడా బయటకు వచ్చి పేలుస్తున్నాడు ఆయన వ్యూహాత్మకంగా. అంటే ఒక్కొక్క దశలో కొన్ని వాస్తవాలు చెప్పేస్తున్నాడు. అంటే ముందు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడ్డాడు, చెప్తే ఏం చేస్తాడు అని. తర్వాత ఏంటి, ఏదైతే సిద్ధమైపోయిన తర్వాత షర్మిలని వెళ్ళి కలిశాడు, విజయమ్మని కలిశాడు, తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు క్షమించమన్నాడు. నేను అతను ఒత్తిడి మాలన్న జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చెప్పా తప్ప నేను మీకు వ్యతిరేకం కాదని. అట్లా కొంతలో కొంత. ఇప్పుడు ఆయన పూర్తిగా తను డిఫెన్స్లో పడి, తన ఆత్మరక్షణలో పడేరాక చెప్పలేకపోవచ్చు తన వ్యక్తిగతమైన అంశాల కుంభకోణాల్లో. కానీ ఇలాంటి కుంభకోణాల్లో తన పాత్ర తక్కువగా ఉన్నసాట, ఇతరుల పాత్ర ఎక్కువగా ఉన్నసాట, అదిగో ఫలానా వాళ్ళని పేర్లు అయితే చెబుతున్నాడు. కాబట్టి ఇది అందరికీ కొడుతుంది షాక్లు. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా కూడా. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన లియో వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.